గిగ్ వర్కర్లకు సర్కార్ అండగా ఉంటుందన్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వారి సంక్షేమానికి త్వరలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్లో గిగ్ వర్కర్లపై జరిగిన చర్చలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి వారికి సామాజిక భద్రత కల్పించేలా చట్టం చేస్తున్నామన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లు రిలీజ్ చేశామని గ్లోబల్ సమ్మిట్ లో జరిగిన ప్యానెల్ డిస్కషన్ లో చెప్పారు. గిగ్ ఎకానమీలో మహిళల భాగస్వామ్యం పెరగడం మంచి పరిణామమని చెప్పారు. వారి సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్యానెల్లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రతినిధి రంజిత్ ప్రకాష్, ఊబర్ సంస్థ ప్రతినిధి మేఘా సింగ్, ఓమీ ఫౌండేషన్ ప్రతినిధి ఐశ్వర్య రామన్, గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధి సలావుద్దీన్ పాల్గొన్నారు. With labor codes scheduled for implementation from November 2025, states must create rules, welfare structures and administrative systems to operationalize these protections. I am proud to share that Telangana is amongst the first states in the country to proactively prepare for this transition. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ర్యాపిడో ఇలా యాప్ ఓపెన్ చేస్తే చాలు సేవలన్నీ మన ముంగిట్లోకి వస్తున్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కానీ ఆ సేవలను మోసుకొస్తున్న డెలివరీ బాయ్స్, డ్రైవర్ల బతుకులు మాత్రం రోడ్డు పాలవుతున్నాయని వివరించారు. పార్ట్నర్స్ అనే పేరుతో కంపెనీలు చేతులు దులుపుకుంటుంటే కనీస వేతనం లేక బీమా అందక గిగ్ వర్కర్లు అరిగోస పడుతున్నారని చెప్పారు. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని డిస్కషన్ లో చెప్పారు. వీరి సంక్షేమం కోసం చట్టం తీసుకొస్తుందన్నారు మంత్రి వివేక్. In gig workers' welfare, Telangana believes that gig and platform workers deserve recognition, protection and opportunity. Our state has drafted a forward-looking gig workers' welfare and regulation bill which aims to formalize gig and platform workers, provide a strong welfare and social security framework, enable transparent engagement between workers and platforms. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ లో హైదరాబాద్ టాప్ గేర్ లో ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని చెప్పారు. వీరి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం కేరళ తరహాలో ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై కసరత్తు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గిగ్ వర్కర్లందరి వివరాలతో సమగ్ర డేటాబేస్ రెడీ చేస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతుండటంతో డెలివరీ బాయ్స్ కి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించడంపై దృష్టి పెట్టామన్నారు. కంపెనీలు, వర్కర్ల మధ్య సయోధ్య కుదిర్చేలా ఇద్దరికి ఆమోదయోగ్యమైన ఎకో సిస్టమ్ కోసం రాష్ట్ర స్థాయి చట్టం రూపొందిస్తున్నామని వివరించారు మంత్రి. Many gig workers lack access to social security, health benefits, accident protection, predictable income and grievance redressal systems. Their work is often shaped by algorithms, rating systems and incentive structures that they have little control over. తెలంగాణ యువతకు ఏడాదిలో 20,000 జాబ్స్, విదేశాలను ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి వివేక్. వచ్చే ఏడాది కాలంలో కనీసం 20,000 మంది నిరుద్యోగులను విదేశీ ఉద్యోగాలకు పంపించడమే టార్గెట్ గా టామ్కామ్ పనిచేస్తున్నదని వివేక్ ప్రకటించారు. విదేశాల్లో మన వారికి మంచి డిమాండ్ ఉందని, కేవలం సరైన స్కిల్స్, భాషా నైపుణ్యం లేకపోవడం వల్లే అవకాశాలు కోల్పోతున్నామని చెప్పారు. అందుకే స్కిల్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. టామ్కామ్ ఆధ్వర్యంలో విదేశీ భాషల్లో శిక్షణ ఇస్తున్నామని, పార్ట్నర్ ఏజెన్సీలతో కలిసి లెవెల్ 2 స్థాయి వరకు భాషా నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఐటీఐలను పట్టించుకున్న నాదుడే లేడని చెప్పారు వివేక్. It is aligned with both the spirit of the labor codes and the international best practices. Digital worker registry and e-governance trends. Telangana plans to establish a unified digital registry for gig workers integrated with T-Act, Folio and other platforms. రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునీకరించి 115 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. టాటా టెక్నాలజీ సాయంతో ఏర్పాటు చేస్తున్న సెంటర్లలో ఏటా 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. విదేశాల్లో సులభంగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 540 మంది ట్రైనర్లను నియమించామన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే తమ లక్ష్యమని, ఇందుకోసం పారిశ్రామిక విధానాలను సులభతరం చేశామని, లేబర్ పాలసీలు ఫ్రెండ్లీగా ఉన్నాయన్నారు మంత్రి వివేక్.